హలో, గుడ్ మార్నింగ్ అండి. నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు, ఇలాగా అది న్యూనాలజీ వీడియోస్ పెట్టండి సార్, కొద్దిగా మాకు క్లాసెస్ ఏమైనా చెప్పండి, ప్లస్ ఇంకోటి ఏదన్నా డెమాన్స్ట్రేషన్స్ ఏమైనా చేయించండి, చెప్పండి మాకు ఎలా చేయాలి అని అడుగుతున్నారు సిస్టర్స్ వీళ్ళంతా. సో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా షాక్ని ఐడెంటిఫై చేయాలి, ఎలా మనం ప్రొసీజర్ కరెక్ట్గా చేయాలి అనేది మనం చాలా సింపుల్ వేలో మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. సో మనం ఇప్పుడు వస్తే ఫస్ట్ ఈ బేబీ కండిషన్ చూస్తే, ఈ బేబీ ట్విన్ బేబీస్. సో బేబీ అడ్మిట్ అయింది, రెస్పిరేటరీ డిస్ట్రెస్తో అడ్మిట్ అయింది మన దగ్గర. సో బేబీ అయితే లైక్ యాప్నిక్ ఎపిసోడ్స్తో ఫుల్గా లైక్ కంటిన్యూస్గా డీసాచురేషన్ అవుతూ, ప్లస్ ఇంకోటి తను రెస్పిరేషన్ కూడా సరిగ్గా తీసుకోవడం లేదు. సో ఆల్రెడీ ఇంకా బేబీని ఇంకా సిప్యాప్ని పెట్టాము, అయినా కానీ బేబీ రికవర్ కావడం లేదు. సో నేను ఐడెంటిఫై చేశాను. సో బేబీని ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేద్దామని చెప్పి ఇంకా వెంటనే అన్నీ రిమూవ్ చేసేసాను. సో ఇంకా మనం ఫస్ట్ ఇనీషియల్గా మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే, బేబీ మనం వెంటిలేటర్ మీద ఉన్నా లేకపోతే దేంట్లో ఉన్నా కానీ ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే బేబీ కండిషన్ ఎలా ఉంది, బేబీ క్లినికల్గా ఎలా ఉంది, మానిటర్లో ఎలా సాచురేషన్ కానీ హార్ట్ రేట్ ఎలా ఉంది మనం చూసుకోవాలి. సో ఈ బేబీ సేమ్ లైక్ మనకి సిఆర్టీ ప్రొలాంగ్ ఉంది, ప్లస్ ఇంకోటి బేబీ అయితే మనకి బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది సరిగ్గా లేదు. సో ఇమీడియట్గా బేబీని ఇంటిగ్రేట్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో ఇనీషియల్గా సిప్యాప్ రిమూవ్ చేశాను, ఇంకా ఈటీ ట్యూబ్ అన్నీ చెక్ చేసుకొని ఇంకా లారింగోస్కోప్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో మన లారింగోస్కోప్ కూడా మనం జస్ట్ ఏంటంటే ఎలా పడితే అలా చేయకూడదు, కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవాలి. ప్లస్ ఇంకోటి ఇనీషియల్గా మనం లైక్ స్టెరైల్గా ఉందో చూసుకోవాలి, బ్యాటరీ కరెక్ట్గా ఉందో చూసుకోవాలి, లైట్ సరిగ్గా ఉందో చూసుకోవాలి. సో మనకి సక్షన్ చేయడం కూడా ఎక్కువసేపు చేయకూడదు, జస్ట్ ఒక 2 seconds చేయాలి. సో మనం పెట్టినప్పుడు మనకి గ్లాటిస్ అనేది మనకు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని, వోకల్ కార్డ్స్ అవన్నీ కరెక్ట్గా చూసుకోవాలి, పొజిషన్ చూసుకొని వెంటనే మనకి ఏ టర్మ్ బేబీ అయితే 3 size, ఫ్రీ టైమ్ అయితే 2.5 అలా చూసుకోవాలి. సో మనకి ఫస్ట్ అయితే విజువల్ ఈటీ ట్యూబ్ పెట్టినప్పుడు లారింగోస్కోప్ కరెక్ట్గా పొజిషన్ పెట్టి ఇట్లా స్ట్రెచ్ చేయకూడదు, ముందుకు లాగాలి. సో ట్యూబ్ కూడా మనం జస్ట్ ప్రెస్ చేసి వెంటనే రిమూవ్ చేసేయాలి. ఇంటిగ్రేట్ చేసేసాము. ఇంటిగ్రేట్ చేసేసాక లైక్ బేబీని మనం వెంటిలేటర్ కనెక్ట్ చేసుకోవాలి. వెంటిలేటర్ కనెక్ట్ చేసుకోవడం ముందు అంటే కరెక్ట్గా పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఈటీ కరెక్ట్గా చెస్ట్లో ఉందా లేదా అని చూసుకోవాలి. సో బైలాటరల్ ఎయిర్ ఎంట్రీ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని దానికోసం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్నాక తర్వాత వెంటిలేటర్ సెట్టింగ్స్ ముందుగానే అరేంజ్ చేసుకున్నాను నేను, కరెక్ట్ సెట్టింగ్స్ పెట్టుకొని ఇంకా వెంటిలేటర్ కనెక్ట్ చేయడం మొదలుపెట్టాను. సో ఇదే అండి. ఇప్పుడు ఇమీడియట్గా మనం ఇంటిగ్రేట్ చేసుకున్నాక వెంటిలేటర్ కనెక్ట్ చేసుకుంటాం. వెంటిలేటర్ కనెక్ట్ చేసుకున్నాక మనం ఎక్స్రే ఒకటి చెప్పాలి, ఎక్స్రే చూసుకోవాలి. ఎక్స్రే పొజిషన్ ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉన్నాయి, పొజిషన్ సరిగ్గా ఉందా లేదా, సో దాంట్లో ఏమైనా న్యూమోనిక్ ప్యాచెస్ ఏమైనా ఉన్నాయా, మనం యాంటీబయాటిక్ అప్గ్రేడ్ చేసుకోవడానికి, మనం ఉదయం ఐడెంటిఫై చేసుకోవడానికి మనకు క్లూస్ అనమాట అవి. సో దాంతోపాటు ఒక ఏబీజీ కూడా మనం ఒకటి అరేంజ్ చేసుకోవాలి. ఆ ఏబీజీలో మనకి ఏంటంటే బేబీ ఎలా ఉంది, మెటబాలిక్ అసిడోసిస్లో ఉందా, లేదా కాంపన్సేషన్ ఉందా లేదా, అది ఇంకేమన్నా హైపర్ క్యాప్నియా కానీ ఉందా, లేకపోతే ఎందుకు బేబీ షాక్లో ఉందా అనేది మనకు ఐడెంటిఫై చేసుకోవాలి. సో దీని ప్రకారం ఏంటంటే కండిషన్ మనకి వర్షం అయ్యేటప్పుడు బేబీకి మనం ముందుగానే మనం ఐడెంటిఫై చేయవచ్చు, షాక్ కానీ లేకపోతే వర్షింగ్ అయ్యేసరికి లాస్ట్ వచ్చేసరికి బేబీ మన దగ్గర ఉండరు, బేబీ ఎక్స్పైర్ అవుతాయి. సో మనం ముందుగానే క్లూస్తో మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే మోస్ట్ ఆఫ్ ది బేబీస్ మనం సేవ్ చేయొచ్చు. మరి లైక్ ప్రీటర్మ్ బేబీస్, మరి బిలో 1 kg అలాంటి బేబీస్ మనం ఇండియన్ సెటప్లో కష్టం, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది బేబీస్ టర్మ్ బేబీస్ లైక్ లేట్ ప్రీటర్మ్స్ ఇలాంటి బేబీస్ మంచిగానే బయటకు వస్తారు. ఈవెన్ యాంటీబయాటిక్ రేట్ మనం సరిగ్గా సెప్సిస్ని మనం కంట్రోల్ చేసుకుంటూ, బ్లస్ట్ ఇంకా మనం సరైన ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ ఐడెంటిఫై చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది బేబీస్ బయటకు బాగానే వస్తారు. సో కాంప్లికేషన్స్ ఉన్నా కానీ బట్ మనం ఫాలోఅప్లో మనం రికవర్ చేసుకోవచ్చు. కానీ మనం ఐడెంటిఫై చేయకపోవడం వల్ల మనది చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో మన ఈ సెటప్స్లో కష్టము, బట్ ఎనీహౌ మనకేంటంటే మెయిన్ న్యూనాటాలజీ అనేది చాలా అన్ని బ్రాంచెస్తో ఇంటర్లింక్ ఉంటుంది. అంటే ఒక్కరే దాన్ని చేయాలి అంటే అది కొద్దిగా కష్టమే, బట్ సొఫిస్టికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి మనం సిస్టర్ని సరిగ్గా ట్రైన్ చేసుకోగలిగితే
చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ బేబీస్ మనం బయటకు వచ్చే కొద్దీ మనకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ బట్ వాళ్ళ హ్యాపీనెస్ కానీ ఇవన్నీ మనకి మంచిగా అనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు బేబీని మనము ఫైనల్గా ఇంక్యుబేట్ చేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసుకున్నాము. సో ఆఫ్టర్ వెంటిలేషన్ తర్వాత బేబీ హార్ట్ రేటు, కలర్ కానీ లేదా ఎవ్రీథింగ్ ఈజ్ కేమ్ టు బ్యాక్ నార్మల్ అండి. బట్ మళ్ళీ మనం ఒకసారి ఏబీజీ రిపోర్ట్ కూడా చూసినాక దాన్ని బట్టి మనం తర్వాత వీడియోలో చెప్తాను మీకు. సో ఇది కండిషన్ ఆఫ్ ది బేబీ. సో ప్రజెంట్ ఇలా ఉంది బేబీ. సో బ్రీతింగ్ బెటర్